తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా శుభోదయం. ఈనాటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ అగరపు బాలరాజు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు క్రీస్తుశేషులు అగరపు మరియదాస్, క్రీస్తుశేషులు ఏ అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమా రాణి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఇంకను అధికంగా ఆమె భగవంతుని ప్రేమలో సేవలో ఎదిగి ఒదిగి జీవించాలని, ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుని పరిశుద్ధ రక్త సంరక్షణలో పరలోక దూతల కాపుదలతో మరే తల్లి నీడలో ఆమె జీవితం ఫలించాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూద్ మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నపురెడ్డి మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ ఆళ్ళ పావన తేజ పుట్టినరోజు మరియు తనకు కుమారుడు పుట్టిన సందర్భంగా దేవాది దేవుని కృతజ్ఞతలు తెలుపుతూ వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని ఆళ్ళ సరోజిని, కొండలరావు, విజయలక్ష్మి, పూజేష్ నాయుడు, సుమశ్రీ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సత్యవతి, సూర్యప్రకాష్, సతీష్, నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, అభినవ్ చార్టర్డ్ అకౌంట్స్లో పరీక్ష బాగా రాయాలని, అఖిల్ 10వ తరగతి పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని, వీరి కుటుంబ తలుపులు నెరవేరాలని మరియు డాక్టర్ ఆదిత్య సంతోష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈరోజు పెదకోట్ల రాణి దండే మరియరాజు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని, జ్ఞానదీపిక చేసే ఉద్యోగంలో ప్రమోషన్ మంచి భాగస్వామిని రావాలని, కిరణ్ తేజ MBBS చదువుల్లో దేవుని సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. డిమోజస్ బెన్నీ, ఎం మంజుల దంపతుల 35వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని దినాకర్, కీర్తన, డొమినిక్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. 53వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాకరల మైకిల్ మరియు అన్నమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి శాంతిశ్రీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం డెన్నిసమ్మ
కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దైన్య తలంపుల ప్రకారం దేవమాత చేసిన మేలు కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రశాంతమైన ప్రభుత్వము, శాంతియుత నాయకత్వం కలిగిన నాయకులను ఎన్నుకొని అణగారిన వర్గ పేద ప్రజలకు అన్ని విధాల హక్కులు కల్పించి ప్రజలకు శాంతి, ఐక్యత, సమాధానం దయచేయమని యేసు తిరుహృదయం పేరిట దివ్య బలిపూజను అనిల్ ఏ థామస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా ప్రత్యేకంగా మనకు అందరి ఉద్దేశం కోసం ఈ దివ్య బలిపూజలో ప్రార్థించుదాం. గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచుతురో అట్లే అతడు మరలా వచ్చెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీ అందరికీ కూడా మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 రోజులు ఆయన తన అపోస్తలులకు, శిష్యులకు, తన వెంబడించిన వారందరికీ కూడా ఆయన కనిపించారు. వారందరికీ కూడా నేను సజీవుడని రుజువు చేసుకున్నారు. నేను మృత్యువుని గెలిచాను, మరణంను గెలిచానని ప్రభు తాను సజీవుడని శిష్యులందరికీ కూడా తాను తెలియజేశాడు. రెండవదిగా దైవరాజ్యం గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. మరి ప్రియమైన సహోదర సహోదరి, ఈ మోక్షారోహ పండుగను క్రీస్తు పట్టాభిషేక మహోత్సవంగా కూడా చెప్పవచ్చు. భూలోకంలో తన పనిని సంపూర్తి చేసి ఇచ్చినప్పుడు పరలోకంలో పెతేదట విజేతగా నిలిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని సింహాసనంపై కూర్చుండబెట్టి పరలోక భూలోకాలకు రాజుగా పట్టాభిషేకం చేయిస్తాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ మోక్షారోహం పండుగ నాడు మనందరం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మన దైనందిన జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ ప్రభుని పాప మన్నింపును అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనికైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. జనికైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమాస్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా,
మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమ స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమ స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్ర సుఖకాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలయనా నీ కుమారుడైన యేసుక్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మా కంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకున్నట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫేలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నింటినీ గూర్చి నా మొదటి గ్రంథమున రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు పరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు. ఏలయనా యోహాను నీటితో బప్తిస్మం ఇచ్చును, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలీనకు రాజ్యము పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందంతటా భూదిగంతముల వరకు నా సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి.
అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి విడుదల మాకు నివ్వుమయా లోకరక్షక యేసయ్యా. విడుదల మాకు నివ్వుమయా లోకరక్షక యేసయ్యా. ఒక మాట పలికినా చాలయ్యా, విడుదల నాకు కలుగునయ్యా. ఒక మాట పలికినా చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. రెండవ పట్టణము. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 13 వరకు. సోదరులారా, ప్రభు సేవకుడగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలేను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ ఒసుగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు ఒసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుజులకు వరములను ఒసగెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. అయినచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగి వచ్చెననియే కదా. ఆయన భూలోక లోతులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకమందంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశము కంటే అత్యున్నత స్థితిని చేరిన వాడే కిందికి దిగివచ్చును. మానవులకు వరము ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు నర్చెను. కనుక మనము అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మసుగుచు వారిని నా శిష్యులని చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసకెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీ సభతో కలిసి మనము మోక్షారోహణ మహోత్సవమును జరుపుకుంటున్నాము. ప్రియమైన సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 రోజుల పాటు పలుమార్లు తన అపోస్తలకు శిష్యులకు ఆయన దర్శనమిచ్చారు. ఆయన దర్శనమిచ్చి, నేను సజీవుడును మరణమును గెలిచిన వాడును అని పలుమార్లు ఆయన రుజువు చేసుకున్నాడు. ఈ 40 రోజులు కూడా క్రీస్తు ప్రభు అనేక మందికి కనిపించి, నేను మరణం గెలిచిన వాడును, ఉత్థానుడగు దేవుణ్ణని ప్రతి ఒక్కరికి కూడా రుజువు చేసుకున్నాడు. ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. ఒకానొక ఊరిలో 2 అన్నదమ్ములు ఉండేవారు. వీరిద్దరు కూడా ఎంతో కష్టించి పనిచేస్తూ ఉండేవారు. వీరి తండ్రి వీరికి పంచి ఇచ్చిన ఆ కొద్దిపాటు భూమును వీరు ఎంతో కష్టించి పనిచేస్తూ ఆ పంటను సేకరించుకుంటూ ఉండేవారు. వీరిరువురు కూడా ఒకరి పట్ల ఒకరు అన్యోన్య ప్రేమబంధంగా అన్నదమ్ములు ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండేవారు. ఒకానొకనాడు 2 అన్నదమ్ములకి కూడా ఒక ఆలోచన వచ్చింది. వారిద్దరు కూడా వేరువేరుగా ఆలోచిస్తూ ఈ విధంగా అనుకుంటున్నారు. మొట్టమొదటిగా అన్నయ్య ఈ విధంగా అనుకుంటున్నాడు, అరే
నా తమ్ముడు పెళ్ళి కాలేదు, అతనికి రాబోయే కాలంలో చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నేను పెద్దవాడినప్పటికీ నన్ను చూసుకోవడానికి నా బిడ్డలు ఉన్నారు, కానీ తనకి ఎవ్వరూ లేరు అని ఏమనుకున్నాడంటే, ఈ సంవత్సరము నాకు పండిన పంటలో సగవంతు నా తమ్ముడికి తెలియకుండా నేను ఇచ్చేస్తాను అని అనుకున్నాడు. అదేవిధంగా తమ్ముడు కూడా తన ఆలోచన ప్రకారం ఈ విధంగా అనుకుంటున్నాడు, నాకు వివాహం కాలేదు, కానీ నా అన్నయ్యకు వివాహం అయింది, తనకు బాధ్యత బరువు అనేది ఉంది, అందుకని నేనేం చేస్తానంటే నా అన్నకు తెలియకుండా నాకు పండిన పంట కొంచెము ఆయనకి ఇచ్చేస్తానని వీళ్ళిద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా జరిగినప్పుడు ప్రియ సహోదర సహోదరి, ఒకరు తెలియకుండా ఒకరు రాత్రి మట్లు చేలలోకి వెళ్ళి తన పంటను తమ్ముడు చేతుల్లో వేస్తున్నాడు అన్న. తమ్ముడు కూడా అన్నయ్యకి తెలియకుండా అన్న చేతుల్లో వేస్తున్నాడు తన పంటను. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కనొకనాడు అనుకోకుండా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే రోజు రాత్రి మాటలు తమ యొక్క పొలాలకు వెళ్ళారు. ఇద్దరు కూడా తమ పైరు మోపుని తీసుకుని భుజాల మీద పెట్టుకుని ఒకరి చేతిలో ఒకరు నడుస్తున్నప్పుడు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇది గమనించిన ఆ ఊరి పెద్దలు ఏమన్నారంటే, ఆ ఊరు పెద్ద యజమాని, చూసావా, మోక్షం అంటే ఎక్కడో లేదు, మోక్షము ఈ అన్నదమ్ముల మధ్య ప్రేమ బంధంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలోని ఈ అన్నదమ్ముల మధ్య నెలకొని ఉంది. మోక్షం అంటే ఏదో కాదు, ఒకరి శ్రేయస్సు ఒకరు కోరుకోవడమే మోక్షం. ఒకరి క్షేమం గురించి మరొకరు క్షేమం ఆలోచించడమే మోక్షం. మరి ప్రియ సహోదర సహోదరి, నేడు మనము క్రీస్తు మోక్షారోహణ మహోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ మోక్షారోహణ మహోత్సవంను మనం కొద్దిసేపు ధ్యానించుదాం. మొట్టమొదటిగా యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 రోజులు ఎందుకు తీసుకున్నారు? పరలోకానికి వెళ్ళడానికి ఎందుకు ఆయన 40 రోజులు తీసుకున్నారు? మొట్టమొదటిగా ప్రియ సహోదర సహోదరి, మన అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఈ విధంగా వివరించబడుతుంది. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయంగా వారికి కనిపించుచు తాను సజీవుడని వారికి పలు విధముల రుజువు పరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. అనగా మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానుడైన తర్వాత 40 రోజుల పాటు ఆయన అపోస్తలకు, తను అనుసరించిన శిష్యులకు, ప్రజలందరికీ కూడా కనిపిస్తూ తను ఏమని రుజువు చేసుకుంటున్నాడంటే, నేను సజీవుడను, మృత్యువును కలిచిన దేవుడను అని ప్రతి ఒక్కరికి కూడా రుజువు చేసుకుంటున్నాడు. అంతటితో ఆగక ఆయన దేవుని రాజ్యం గురించి వారికి బోధించుచున్నాడు. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు జీవించినంత కాలము దైవరాజ్యం గురించి బోధించారు. మరలా ఆయన ఉత్థానమైన తర్వాత ఎందుకు బోధించారంటే, ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు జీవించినంతకాలం బోధించిన బోధ వారికి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. ఉదాహరణకు మనం చూస్తే, ఎమ్మావు గ్రామంకు 2 శిష్యులు వెళ్తున్నప్పుడు వారితో పాటు క్రీస్తు ప్రభు కూడా పయనించి వారు మాట్లాడుకుంటున్నప్పుడు వారితో మాట కలిపాడు. ఏమని? వారికి ఈ విధంగా వివరిస్తున్నాడు. లేఖనముల గురించి దేవుని యొక్క వాక్కును విపులంగా వివరించినప్పుడు వారికి కనువిప్పు కలిగింది. వారప్పుడు క్రీస్తుని గ్రహించగలిగారు, గుర్తించగలిగారు. అదేవిధంగా ప్రియ సహోదర సహోదరి, రెండవదిగా క్రీస్తు ప్రభు ఆయన మోక్షారోహణం అయ్యాడనడానికి 3 బైబిల్ వాక్యములను ఆధారంగా చెప్పవచ్చు. మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలమునని
మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. ప్రియ సహోదర సహోదరి, మనము ఈ వాక్యము గ్రహించినట్లయితే ఇక్కడ ప్రభు తెలియజేసేది ఏమిటంటే, నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలములను సిద్ధపరిచేదను. అలాగే నేను సిద్ధపరిచి మరలా నేను మీ చెంతకు వచ్చేదను. దీని పరమార్థం ఏమిటంటే, మొట్టమొదటగా క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, తనను అనుసరించే వారిని, తన శిష్యులైన వారిని, తన బోధను విన్న వారందరికీ కోసం ప్రభు ఏమని పలుకుతున్నాడంటే, నేను మొట్టమొదటగా వెళ్ళి మీ అందరికీ కూడా నివాసమును సిద్ధపరిచేదను. నేను ఎక్కడైతే ఉండునో అక్కడే మీరు ఉండాలి. నేను తండ్రి వద్ద ఉండును, మీరు కూడా తండ్రి మహిమలో ఉండాలనేది ప్రభువు తెలియజేస్తున్నాడు. రెండవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయి క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు పలుకుతుంది ఏమిటంటే, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియల కంటే అంతకంటే గొప్ప క్రియలు చేయను. ప్రియ సహోదర సహోదరి, మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు కంటే గొప్ప కార్యములు ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఆ ప్రభు ఎంతోమందిని ఆయన స్వస్థపరిచారు. అనేక మంది వ్యాధిగ్రస్తులను, రోగపీడితులను, దెయ్యం పట్టిన వారు అందరినీ కూడా ఆయన విడుదల కల్పించారు. మరి ముఖ్యంగా ఒక సంఘటన చెప్పామంటే, నయీను గ్రామంలో ఒక విధవరాలి, ఒక వితంతు యొక్క ఒకే ఒక్క కుమారుణ్ణి ఆయన స్వస్థపరిచాడు, అనగా మరణం నుండి ఆయన లేపాడు. ఇక్కడ మనకు ఏమని తెలియజేస్తుందంటే, క్రీస్తు ప్రభు బాధల్లో ఉన్నవారిని వెన్నుతట్టాడు, అందరినీ ఓదార్చాడు. ఇంకా ప్రభు పలికే వాగ్దానం ఏమిటంటే, ఆయనను అనుసరించేవారు ఆయన కంటే ఇంకా ఎక్కువగా అద్భుతములు చేయగలరని ప్రభు పలుకుచున్నాడు. మనము చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, విశ్వసించువారు ఈ అద్భుతములను కలిగి ఉందురు, నా నామమున దెయ్యములను వెడలగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, ప్రాణాపాయమైనది ఏది తాగినను వారికి హాని కలగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులవుతారు. అవును ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఇచ్చే వాగ్దానం ఇదే, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, నన్ను విశ్వసించేవాడు నేను చేయు క్రియల కంటే ఇంకా అధికంగా చేయను. అవును, మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా, ఆయన వెంబడించే అనుచరులుగా పిలువబడుతున్నాము. ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే, మనకు కూడా ప్రభు ఇచ్చే వాగ్దానం మనము కూడా ఆ ప్రభువులా మారాలని. ఉదాహరణకు పేతురు గారు నడిచి వెళ్తున్నప్పుడు ఆయన నీడైనను కనీసము వ్యాధిగ్రస్తుల మీద పడగలదని ఆలోచించి వారు చేపల మీద, పరుపుల మీద అనేక మంది వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి వీధుల్లో ఉంచారు. అవును, ప్రభు పలుకుచినట్లుగా నన్ను విశ్వసించేవారు నాకంటే ఇంకనూ అద్భుత కార్యములను చేయగలరు. మూడవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నేను వెళ్ళనిచో ఓదార్చువాడెవడు మీ వద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయన మీ వద్దకు పంపేదను. అవును ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ప్రభు నీకు నాకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, నేను మొదట మోక్షారోహణం అవ్వాలి, నేను తండ్రి వద్దకు వెళ్ళాలి, ఆ తర్వాతనే మీ వద్దకు నేను ఓదార్చువాడును పంపెదను. ఈ ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మనందరికీ కూడా ఆయన ఇచ్చే బహుమానం ఏమిటంటే, నేను వెళ్ళినచో మీ వద్దకు ఓదార్చువాడిని పంపెదను, అతడి పరిశుద్ధాత్మ.
ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపి తన శక్తివంతంగా తన శక్తితో మనలను బలపరిచి ఇంకను మనలను తన యొక్క పరిశుద్ధాత్మతో నింపి ఉంటాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ నేటి స్తుతి గీతంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే దేవునికి మానవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభు, స్త్రీ సభ శిరస్సు అయిన అతడు మమ్ము విడనాడక తాను చేరుకున్న స్థలమును అతని శరీర భాగములైన మనము చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకేగెను. అవును ప్రియ సహోదరి సహోదరి, మనందరము కూడా క్రీస్తు ప్రభు శిరస్సు అయితే మనము క్రీస్తు యొక్క శరీర భాగమును, ఎక్కడ శిరస్సు ఉంటుందో అక్కడే శరీర భాగంలో ఉండాలి. క్రీస్తు ప్రభు తండ్రి చెంత ఉంటే శరీర భాగములైన మనము కూడా తండ్రి యొక్క చెంత ఉండాలి. అనగా క్రీస్తు ప్రభు యొక్క చెంతనే మనం ఉండాలనేదే ప్రభు నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. కనుక ఈ మోక్షారోహణ పండుగ నాడు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, శిరస్సు అయిన నీవు శరీర భాగమైన మేము కూడా నీతోని కలంతకాలం జీవించే భాగ్యమును దయచేయమని ప్రార్థించుదాం. మనందరము లేచి మన విశ్వాసమును ప్రకటించేదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారముకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచును. పరలోకమెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లను చనిపోయిన వారిని తీర్చేటుకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నిస్తున్నాను. పాపంలా మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరకుత్తాను విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమకు కరుణకు నిలయమును సర్వేశ్వర, నిత్య గురువైన ఓ క్రీస్తు ప్రభువా, నీ యొక్క స్వార్థ బీజాలను నలుదిశల వ్యాపింప చేస్తున్న మా ఫ్రాన్సిస్ జగత్ గురువును, అతనికి తోడ్పడుచున్న పీఠాధిపతులను, గురువులను, డీకన్ బ్రదర్లను, మఠకన్యలను, ఉపదేశ మాస్టర్లను అందరినీ కూడా హేరాళంగా ధారాళంగా దీవించి ఆయురారోగ్యంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా, నీ యొక్క స్వార్థ బీజాలను నలుదిశల వ్యాపింప చేయుటకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ రాష్ట్ర ప్రాంతీయ రాజకీయ నాయకులందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి ముఖ్యంగా ప్రభువా, నీ ప్రజలందరినీ వారు సమపాలనతో పరిపాలించి ఎటువంటి కుల మత వర్గ అనే భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో పరిపాలించే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేటి సువిశేషంలో తెలుపబడినట్లుగా నీవు శిరస్సు అయి ఉన్నావు, మేము శరీర భాగంలో ఉన్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభు, శిరస్సు అయిన నీవు నీ చెంతనే మేము కూడా నీ యొక్క మోక్షంలో తండ్రి చెంత కలంతకాలం నివసించే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని దీవించి ఆశీర్వదించండి. వారందరికీ దేవా మంచి ఆయురారోగ్యాలతో నింపమని, మరి ముఖ్యంగా ప్రభు వారి కుటుంబంలో ఉన్న కష్టాలు, బాధలు, వ్యాధులన్నీ కూడా తొలగించి వారి కుటుంబాన్ని 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన వ్యక్తిగత విన్నపములు ఆ ప్రభునకు సమర్పించుదాం. ఈ మనవలన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనమే చేయుచున్నాము. ఆమేన్.
స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీశివ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడేను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా క్రీస్తు ప్రభు మహిమానిత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయేను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సు అయిన అతడు మమ్ము విడనాడక తాను చేరుకున్న స్థలమును అతని శరీర భాగమునైన మనలను చేరగలుగుము. గట్టి నమ్మకము కలిగించుటకు స్వర్గమునకేగెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమునందు వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక
నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరియమాతతోనూ
ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం మాకు వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నీటికి అనుగ్రహించండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేసి ఉన్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక దివ్యనాదా దీనారక్ష పాపములన్ పరిహరించు దివ్యనాదా దీనారక్ష పాపములన్ పరిహరించు రావా రాజా మమ్మేలను మా హృదిని అలంకరింప రావా రాజా మమ్మేలను మా హృదిని అలంకరింప హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ క్రీస్తుని కరుణించండి, ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన మీ వినవదరించండి, గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించునట్లును మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది, సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి
సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత వందనమమ్మా ఓ లూర్దు మాత వందనమమ్మా మా నిర్మల మాత వందనమమ్మా వేళాంగని మాత వందనమమ్మా మా సహాయ మాత వందనమమ్మా ఓ లూర్దు మాత వందనమమ్మా మా నిర్మల మాత వందనమమ్మా వేళాంగని మాత వందనమమ్మా మా ఫాతిమ మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత